ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 60/60 తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ విలేజ్ మెంబర్స్ కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, కెమిస్ట్రీ పేపర్ టోటల్లీ 60 మార్క్స్ ఉంటుంది అండ్ 3 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ వచ్చేసి 2 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 4 మార్క్స్, పార్ట్ సి వచ్చేసి 8 మార్క్స్. ఎప్పుడైనా మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్కి రండి. ఎందుకంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఈ విధంగా అటెంప్ట్ చేయండి. మీ స్కూల్లో లెక్చర్స్ కూడా ఇలాగే చెప్తారు, ఇట్ మీన్స్ కాలేజీలో. ఆ తర్వాత ఎందుకంటే 2 మార్క్స్ మీకు 10కి 10 వచ్చిండవు 90%. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్గా ఫుల్ కాన్ఫిడెంట్ ఉండ, నేను 2 మార్క్స్లో తోపు, నేను తుడుము, నాకు 10కి 10 వస్తాయి కరెక్ట్, 10కి 10 రాసి 20కి 20 మార్కులు పడతాయి అంటే రాయండి. 1, 2, 3 అలా ఇలా 2 మార్క్స్, 3 మార్క్స్ అంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇలా వెళ్ళండి. లేదా నాకు ఒక్క క్వశ్చన్ కూడా డౌట్ ఉంది అన్నప్పుడు కమ్ టు 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. ఎందుకంటే 8 మార్క్స్ మీరు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటారు. మీ కాలేజీలో లెక్చరర్స్ అవి 3లో ఒకటి వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీకు నేర్పిస్తారు. స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద కాలేజ్ వరకు చదివిస్తూనే ఉంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందుకు మాత్రమే మీరు అవి పర్ఫెక్ట్గా రాసే ఒక ఇంప్రెషన్ వచ్చింది. అదే మీరు 2 మార్క్స్ క్వశ్చన్ 10 రాశారనుకో, దానిలో ఒకటి రాంగ్ అయిందనుకో, అప్పుడే నీ మీద కాన్ఫిడెన్స్ పోయింది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్కి కరెక్ట్ చేసేవాడికి. అందుకని మీరు ఫస్ట్ 8 మార్క్స్ రాస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ 8 మార్క్స్తో స్టార్ట్ చేయండి. ఈ విషయానికి వచ్చేస్తే 8 మార్క్స్ ఇక్కడ టోటల్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు 2 అటెంప్ట్ చేయాలి, ఒకటి చాయిస్. ఆ 3 క్వశ్చన్స్ 3 చాప్టర్ల నుంచి వస్తాయి. ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఆ తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్ ఆ చాప్టర్స్ నుంచి వస్తాయి. ఆ తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 3 చాప్టర్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, అర్థమైందా? ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క చాప్టర్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు నాకు 2 ఈజీ చాప్టర్స్ చెప్పంటే ఫస్ట్ కెమికల్ కైనెటిక్స్ అదొకటి, ఆ తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 2 చాప్టర్లు నేర్చుకో. నీకు 60/60 వద్దంటే నాకు 60/60 కావాలన్నా అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా నేర్చుకోపో. 3 చాప్టర్స్ విత్ చాయిస్ నేర్చుకోపో. ఒకవేళ అక్కడ ఏదన్నా తారుమారైనా, ఒకవేళ బై మిస్టేక్ మీ దరిద్రం కొద్ది క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాకుండా బయట నుంచి వచ్చినా అప్పుడు మీరు రాయగలుగుతారు. ఎందుకంటే 3 క్వశ్చన్లు మార్చడు, 2 క్వశ్చన్లు మార్చడు, ఏదో ఒక క్వశ్చన్ అయితే మారుస్తాడు డెఫినెట్గా వానికి దూలు ఉంటే. అందుకనే మీకు 3 క్వశ్చన్స్ నేర్చుకోకపోతే మీకంటే ఒక చాయిస్ ఉండిద్ది. ఆ క్వశ్చన్ ఒకవేళ మర్చిపోయిన ఒక క్వశ్చన్ వాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాకుండా వేరేది ఇచ్చినా అప్పుడు మీరు కింద 2 క్వశ్చన్ రాయగలుగుతారు. అర్థమైందా? అందుకనే చాయిస్ కూడా నేర్చుకోండి, అర్థమైందా? అండ్ పార్ట్ 2 విషయానికి వచ్చేస్తే 4 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అందులో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈ 8 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయంటే సాలిడ్ స్టేట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ మెటలర్జీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సొల్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, బయోమాలిక్యూల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ పాలిమర్స్. ఈ 2 చాప్టర్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ పాలిమర్స్ అని ఎందుకన్నానంటే దాని గురించి మనం 2 మార్క్ క్వశ్చన్స్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మీరు టోటల్ ఈ 9 చాప్టర్స్ చదువుకోవాలా. ఎందుకంటే మీకు 60/60 రావాలంటే చాయిస్తో సహా చదువుకోవాలి. ఒకవేళ లేదన్నా నాకు 60/60 వద్దు, నాకు బై లక్లోనే 60/60 రావాలంటే నేను నేర్చుకుంటూ వచ్చానే నేను 60/60 తెచ్చుకుంటా అంటే ఫస్ట్ 6 చాప్టర్స్ నేర్చుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు సాలిడ్ స్టేట్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, బయోమాలిక్యూల్స్, సొల్యూషన్స్, డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఈ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు 60/60 కావాలా, నేను చాయిస్తో సహా నేర్చుకున్నా అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ పాలిమర్స్ అని ఎందుకన్నానంటే ఒకవేళ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 + 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చే, ఆ తర్వాత పాలిమర్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ రాదు, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ పాలిమర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చిందనుకో, అప్పుడు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ రాదు, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైందా? అందుకని 2 చాప్టర్లో 4 మార్క్స్ నేర్చుకోవాలా. మీకు వదిలేయాలంటే వదిలేయండి, 90% నేను నా చాయిస్ ఏంటంటే నేను వదిలేయమనే చెప్తా. ఎందుకంటే ఆ 7 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు చాయిస్ కూడా ఒకటి ఉండిద్ది. ఒకవేళ మీకు నేర్చుకోగలుగుతామంటే మ్యాక్సిమం నాకు తెలిసి పాలిమర్స్లో, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అవి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నా చాయిస్ ఏంటంటే ట్రై టు లర్న్ 9 చాప్టర్స్ నేర్చుకోకపోండి. ఎందుకంటే మీకు 60/60 కావాలంటే 9 చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అని చెప్పా.
ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే బాగా చదువుకొని, ఒక్కసారి కాకుండా 10 సార్లు చదువుకొని, అన్నీ చదువుకున్నాక చూడకుండా రాయడం, అలా చేసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మంచి మార్కులు వస్తే నాకేముండదు, మీకే ఉండేది. ఎందుకు ఆ రోజు అన్న చెప్పాడు ఈ ఇంపార్టెంట్ అని, ఇలా అన్న పీడిఎఫ్ పెట్టాడని నాకు ఒక పేరే అంతే తప్ప నాకేం రాదు. అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వచ్చే ఇక్కడ టోటల్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి, నో చాయిస్. ఈ 10 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయంటే సొల్యూషన్ నుంచి ఒకటి, ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ నుంచి, మెటలర్జీ నుంచి ఒకటి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒకటి, అండ్ పాలిమర్స్ నుంచి 2, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 2. ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు, మేబీ ఇవ్వచ్చు. అండ్ ఊరికి చూసుకొని వెళ్ళండి పైన. అండ్ ఈ 10 చాప్టర్స్ను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఎన్నో వీడియోలో చెప్పా, లాస్ట్ ప్రతి ఒక్క వీడియో ఫిజిక్స్లో 1A, లాస్ట్ వీడియోస్లలో 2Aలో, 2Bలో ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ వీడియోలలో. ఇంకా మీరు ఆ వీడియోలు చూడకుండా అంటే వెళ్ళి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది మీ ఎగ్జామ్స్కి. అండ్ ఎగ్జామ్స్కి ఇంకా ఎక్కువ రోజులు లేదు, నాకు తెలిసి ఒక 25 డేస్ ఉంది, అట్లీస్ట్ 25 డేస్ ఉంది. ఈ 25 డేస్ మీకు ఫుల్ ఫోకస్తో చదవండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదివి వెళ్ళండి. మీకు 60 out of 60 పక్కా, నాది గ్యారంటీ. ఓకేనా? నేను పెట్టిన ప్రతి ఒక్క క్వశ్చన్ నేర్చుకొని వెళ్ళండి. అండ్ అవి ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు, లైక్ మీ మెటీరియల్ అన్నట్టు ఒక చాప్టర్కి 10 క్వశ్చన్లు, ఒక చాప్టర్కి 20 క్వశ్చన్లు ఉండవు. జస్ట్ 7 మార్క్స్ అయితే 2, 3, 4 మార్క్స్ అయితే 3, 4 లేదా 5, 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఒక మ్యాక్సిమం కొన్ని చాప్టర్లో 5 ఉంటాయి, కొన్ని చాప్టర్లో 10 ఉండొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే అవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే 2 మార్క్స్ 2 లైన్లు ఆన్సర్లు పోయా, కొన్నిసార్లు 1 word ఆన్సర్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? లైక్ కెమిస్ట్రీలో మీరు వాల్యూస్ ఉంటాయి, టెంపరేచర్స్, అవి కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, నేర్చుకొని వెళ్ళండి అవి కూడా. అండ్ టెక్స్ట్ బుక్ రీడింగ్, మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్లలో 20కి 20 మార్కులు పడాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోదు, టెక్స్ట్ బుక్ చదవాలి, ఇదైతే పక్కా. డోంట్ డూ దిస్ మిస్టేక్స్. అండ్ మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా తప్పు పోయిందంటే దాన్ని ఎక్కువ గీకద్దు, జస్ట్ ఒక లైన్ కొట్టేసి వదిలేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ గీకితే క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ పోద్ది. అందుకనే పేపర్ నీట్గా అంటే ఎంత నీట్గా ఉంటే అంత మంచిది, మనకు అన్ని మార్కులు పడతాయి. అర్థమైందా? అండ్ నేను పెట్టిన కింద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దాంతో ఒకసారి చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అన్ని క్వశ్చన్స్ నేర్చుకుని రాయడం తర్వాత ఆ ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ తీసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక జిరాక్స్ చేసుకొని పెట్టుకొని మొత్తం ప్రాక్టీస్ చేస్తే మీకంటూ ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఎగ్జామ్ ఇలా ఉండిద్ది, నీకు ఎగ్జామ్లో వెళ్ళి రాసేటప్పుడు ఇంట్లో కూర్చొని రాసినట్టే ఉండిద్ది, నువ్వు ఎగ్జామ్ పేపర్ చూడకుండా రాస్తే డైలీ ఒక పేపర్. అర్థమైందా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నా ఛానల్ రిఫర్ చేయండి, ఎందుకంటే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. లైక్ ఎంసెట్ వీడియోస్, అలా చాలా వీడియోస్ ఉంటాయి, జేఈ మెయిన్స్ గురించి, అలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్లీ వీడియోస్ వస్తుంటాయి, డే బై డే వస్తుంటాయి కొన్నిసార్లు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద